ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. ఏం చేస్తున్నారు అందరూ? శుభ సాయంత్రం. నేనైతే మటన్ ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, మటన్ అయితే చక్కగా ఉడకబెట్టుకున్నాను. నీరు లేకుండా మొత్తం ఇంకిపోయేటట్టు చక్కగా ఉడకబెట్టేశాను ఫ్రెండ్స్. ఇప్పుడేమో వేపుతున్నాను. చూడండి, లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. నేను ఎలా వేపుతాను, చారు పెడతాను, చారు కూడా పెడతాను. ప్రాసెస్ అంతా చూడండి ఫ్రెండ్స్. ఇది నూనెలో వేస్తున్నాను. నూనెలో అయితే వేసేసాను ఫ్రెండ్స్. చూడండి, వేపుతున్నాను. కొంచెం ఉప్పు, నూనె, వాటరు, పసుపు వేసి ఉడకబెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఉడకబెట్టేసుకొని నూనె వేసి వేపుతున్నాను, ఫ్రై చేస్తున్నాను. మసాలా కూడా రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. మసాలా కూడా రెడీ చేసుకున్నాను. కొబ్బరి, ఎండు కొబ్బరి వేసాను. ఎండు కొబ్బరి, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, జీలకర్ర, కొంచెం చెక్క, లవంగ, ధనియాలు అన్నీ వేసి గ్రైండ్ చేశాను ఫ్రెండ్స్. చారు అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇందులోనే టమాటా, చింతపండు నానబెట్టేసుకున్నాను. ఉప్పు, కారం, పసుపు అన్నీ రెడీ చేసుకున్నాను. అందులో కొంచెం మసాలా కూడా వేస్తాను ఫ్రెండ్స్. మసాలా వేస్తే చిక్కగాను బాగుంటుంది. చారు చేస్తున్నాను చూడండి. నేను అన్నీ అయితే ఇందులోనే ఒకేసారి వేసేస్తాను. జీలకర్ర, చిన్నెల్లిపాయలు, పచ్చిమిరకాయలు, ఎండుమిరకాయలు, ఉల్లిపాయలు మొత్తం వేసేసి చక్కగా వేపేస్తాను ఫ్రెండ్స్. మసాలా కూడా వేసేస్తున్నాను. అవి అయితే వేగిపోయాయి. దాంతోపాటు ఇది కూడా కొంచెం అయితే బాగుంటుంది. మొత్తంతో అయితే కాలిపోతుంది. తీసుకున్నాను. చక్కగా వేగిపోతుంది. వేపాక చూడండి, చారు కూడా పెడతాను ఫ్రెండ్స్. ఏపుడులో చారు ఉంటేనే బాగుంటుంది కదా. చారు అయితే పెడతాను. ఇదేంటో పట్టని పైన పడిపోతుంది. ఈ గోరిపోతుకి దూకుడు ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. అందుకే మూత వేసేసి వేపుతున్నాను. కొంచెం మసాలా అయితే వేస్తున్నాను. వేగింది చూడండి. మసాలా అయితే వేపేస్తాను. ఇందులో వేసి చక్కగా ఎర్రగా అయ్యేటట్టు వేపుతున్నాను ఫ్రెండ్స్. చక్కగా వేగిపోయింది చూడండి ఫ్రెండ్స్. ఎర్రగా అంటే పెద్ద పొయ్యి మీద పెడితే మాడిపోతుంది ఫ్రెండ్స్. అంటే కొబ్బరి మసాలా కదా, మాడిపోతుందని చిన్న పొయ్యి మీద పెట్టి సిమ్లో వేపుతున్నాను. ఇదైతే వేగిపోయింది చూడండి. దీంట్లో కారం వేస్తున్నాను. కారం అయితే వేస్తున్నాను. లాస్ట్లో వేసుకోవాలి కారం, లేకపోతే మాడిపోయిద్ది ఫ్రెండ్స్. అసలు చారు పెట్టుకొని తింటుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. కొత్తిమీర అయితే వేయాలి. చూడండి, వేగుతుంది. చూస్తున్నారా? చూసాను ఫ్రెండ్స్. చూడండి, చక్కగా అంత ఎర్రగా కాలింది. మసాలా ఏంటి, అవన్నీ ఏంటి, వాటర్ ఇదే పులుపు అయితే వేసేసాను. పులుపు చూసుకుని తర్వాత ఇచ్చేద్దాం. ఉప్పు, కారం, పసుపు వేసేస్తున్నాను. ఇది మరిగేటప్పుడు కరివేపాకు వేద్దాం ఫ్రెండ్స్. చూసారా? ఇదైతే కొత్తిమీర వేసేసేసి, కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసి దింపుకుందాం. కొత్తిమీర కరివేపాకు వేస్తే టేస్ట్ వేరేగా ఉంటుంది. చూడండి, ఆ వేడికే చక్కగా మగ్గిపోయింది. మటన్ ఫ్రై అయితే అయిపోయింది. మటన్ ఫ్రై అయితే అయిపోయింది. చూడండి, చారు అయితే మరిగి తిప్పుకునే ముందు కరివేపాకు వేద్దాం. కరివేపాకు వేస్తే ఆ సువాసనకి బాగుంటుంది ఫ్రెండ్స్. చూసారా?
చారు ఎలా మరుగుతుందో. ఎప్పుడైనా సరే చారు ఇలా మరిగితే టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చారు కానీ పప్పు చారు కానీ చారు అనేది ఏదైనా ఇలా మరగాలి ఎప్పుడైనా సరే. అది మరిగేటప్పుడు కరివేపాకు వేసుకుంటే ఆ వాసన బాగుంటుంది ఏదైనా సరే. చూడండి, కరివేపాకును కొత్తిమీర వేసేసాను. ఎప్పుడైతే రెడీ అయిపోయింది మటన్ ఎప్పుడు. చూడండి, ఎమ్మీగా ఉంది కదా. మటన్ ఎప్పుడు ఎంతమందికి ఇష్టమో, చారు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. మరిగింది, ఇంకా కొంచెం ఒక 5 నిమిషాల్లో దింపేస్తాను. మరుగుతుంది చూడండి. ఆవాలు అవి అయితే వేయను ఫ్రెండ్స్, చారే కదా అందుకని ఆవాలేను. జీలకర్ర చూడడం మాత్రం కంపల్సరీ వేస్తాను. ఎండుమిరగాయలు వేస్తాను, కరివేపాకు వేస్తాను, ఎల్లుల్లిపాయలు వేస్తాను. అవన్నీ చక్కగా మసాలా అవన్నీ వేపేసుకొని అది ఇలాగా మరుగుతుంటే అసలు టేస్ట్ వేరుగా ఉంటుంది. కానీ చారు మరిగేటప్పుడే కరివేపాకు మాత్రం అదే దాని టేస్టు. కరివేపాకు మాత్రం అందులో మరిగేటప్పుడు వేసుకోవాలి. చారు ఎంతమందికి ఇష్టమో, మటన్ ఎప్పుడు ఎంతమందికి ఇష్టమో లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఫాలో చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్. యూట్యూబ్లో ఫుల్ వీడియో పెడతాను చూడండి. షర్మిల కిచెన్ 3671 ఛానల్లో పెడతాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఉంటా బాయ్.